తెలంగాణలో ఇప్పుడు కొత్త రకమైన రాజకీయాలు మొదలయ్యాయి. అది రాజీనామాల రాజకీయం. ఇంతకీ రాజీనామాల రాజకీయం ఏంటంటే ఆగస్టు 15 లోపు గనక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు చెప్పుకొచ్చారు. అయితే మేము రాజీనామా చేశాం, ఇప్పుడు పూర్తిగా కూడా రుణమాఫీ చేశాం కదా, రాజీనామా చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు హరీష్ రావు వెంబడి పడుతున్నారు. హరీష్ రావు ఏకంగా ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిన్న సిద్దిపేటలో ధ్వంసం కూడా చేశారు, నినాదాలు చేశారు. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు మొత్తం కూడా రాజీనామాల పర్వంపై నడుస్తున్నాయి. రుణమాఫీ అమలుపై చర్చ కొనసాగుతోంది, రచ్చరచ్చ అవుతోంది కూడా. ఇక హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రుణమాఫీ మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం అంటూ కూడా అక్కడ పోస్టర్లు వెలిశాయి. సీఎం రాజీనామా చేయాలని కూడా పోస్టర్లు, హోర్డింగ్లు ఈరోజు హైదరాబాద్ దర్శనమిస్తున్నాయి. అర్ధరాత్రి సిద్దిపేటలోనూ హరీష్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. హరీష్ రావుని రాజీనామా చేయాలంటే కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని హరీష్ రావు, కేటీఆర్ కూడా ఖండించారు. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. రాజీనామాల రాజకీయం ఒక్కసారిగా ఆసక్తిగా మారింది, ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, రాజకీయాల్లో రాజీనామాల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చాలా కామన్గా మనం వింటూనే ఉంటాం. దమ్ముంటే చేయనే రకంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉంటాయి. దమ్ముండి కాబట్టే చేశామంటూ అధికార పక్షాలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ సవాల్ విసురుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్. కానీ ఏకంగా ఫ్లెక్సీలు, ధ్వంసాలు, దాడుల వరకు కూడా దిగుతుంది రాజీనామాల రాజకీయం అని అంటే ఏ రకంగా చూడాలి? రాజకీయంగా పొలిటికల్ సర్కిల్లో ఈ ఫ్లెక్సీల వార్ సంబంధించి ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నిన్న రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలనేటువంటి ఫ్లెక్సీలు వెలిసాయి హైదరాబాద్ లో, నగరంలో. దీనికి ఈ రోజు కౌంటర్ గా సీఎం రాజీనామా చేయాలి, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు అంటూ దానికి కౌంటర్ గా ఈ రోజు ఫ్లెక్సీలు వెలిసినటువంటి సందర్భం కనపడింది. గత కొంతకాలంగా నిజంగా రాజీనామాల సంబంధించినటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ గా తెలంగాణ హీట్ ఎక్కుతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు స్టార్ట్ అయినటువంటి ఈ రాజీనామాల పర్వం ఇప్పటి వరకు, నిన్నటి వరకు కంటిన్యూ కొనసాగింది. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఏకకాలంలో రాజీనామాకు సిద్ధమంటూ హరీష్ రావు గతంలో డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రైతు రుణమాఫీ ఏకపక్షంలో చేశాము, 3 దఫాల్లో ఒకేసారి రైతులకు అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాము అనేటువంటిది కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేసింది. వైరా సభ వేదిక ద్వారా ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభలో హరీష్ రావుకు ఆయన సూచన చేశారు, సవాల్ విసిరారు. ఖచ్చితంగా రాజీనామా చేయాలి హరీష్ రావు అనేటువంటిది ఆయన. ఎందుకంటే రుణమాఫీ చేశాము, చేసి చూపించాము, రాజీనామా చేయాలని చెప్పారు. కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే మొత్తం కొన్ని జిల్లాల్లో 40%, ఇంకా కొన్ని జిల్లాలో 30%. ముఖ్యమంత్రి జిల్లాలో 40% జరిగింది, ఉప ముఖ్యమంత్రి జిల్లాలో 31% జరిగింది అనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న ఫ్లెక్సీలు వెలిసాయి. అన్న మాట పైన నిలబడాలి హరీష్ రావు, రాజీనామా చేయాలనేటువంటిది మైనంపల్లికి సంబంధించినటువంటి అభిమానుల పేరిట ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ రోజు ఉదయం మరొక దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ నుంచి సీఎం రాజీనామా చేయాలి, రైతులను దగా చేశారు, మోసం చేశారు, అనుకున్న రీతిలో రుణమాఫీ చేయలేకపోయారు అంటూ ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. నిజంగానే ఈ ఫ్లెక్సీల వారు కొనసాగుతుంది, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న కేటీఆర్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. రుణమాఫీ ఏదైనా ఒక గ్రామంలో పూర్తి స్థాయిలో అమలైంది, పూర్తి స్థాయి రుణమాఫీ జరిగింది అనేటువంటి నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధమంటూ కేటీఆర్ కూడా సవాలు విసిరారు. ఈ రోజు రుణమాఫీ అనుకున్న స్థాయిలో చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతిపక్షాల మాట చూసినా కూడా కొంత నిజంగానే కనబడుతోంది. ఎందుకంటే 31,000 కోట్ల రూపాయలు ఉందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ 3 దఫాలుగా ఏదైతే వాళ్ళు 1,50,000 ఇప్పుడు 2 లక్షల వరకు చేసినటువంటి రుణమాఫీలో ఇప్పటి వరకు వాడు విడుదల చేసింది కేవలం 15,000, 16,000 కోట్లు మాత్రం కనబడుతోంది. అంటే పూర్తి స్థాయిలో జరిగినట్టు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ధారిస్తోందా, అయిపోయిందని చెప్పుకొస్తోందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇదే అంశాన్ని కేటీఆర్ కోట్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అప్పుడు సోనియా, రాహుల్ సమక్షంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందంటూ అప్పుడు తుక్కుగూడ నుంచి చేసినటువంటి సభలో, తర్వాత మేనిఫెస్టోలో మెన్షన్ చేశారనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత December 9 అయిపోయింది, ఆయన అధికారంలోకి వచ్చారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతి దేవుడి పైన ఒట్టేస్తారు. ప్రతి దేవక్షేత్రం ముందు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 31,000 కోట్లు రుణమాఫీ చేస్తాము ఏకపక్షంలో 15 ఆగస్టు లోపల అన్నారు. సో అది కాస్త 31,000 కోట్ల నుంచి 17,000 కోట్ల వరకే దాన్ని కుదింపు చేశారు. అంటే చాలా మందిని కట్ చేశారు రైతులని అనేటువంటిది మీరు
విమర్శ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. నిజంగానే ప్రభుత్వం 31,000 కోట్ల సమీకరణ చేస్తున్నాము అనేటువంటిది నిధుల సమీకరణ గతంలో చెప్పింది, కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు చెప్పారు. కానీ సిచ్యువేషన్ చూస్తే 17,000 కోట్లకు పైగా మాత్రమే ఈ రుణమాఫీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. క్షేత్రస్థాయిలో చాలా మంది రైతులకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడలేదు. వెళ్లి బ్యాంకుల్లో అడుగుతున్నటువంటి వారికి బ్యాంక్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు అనేటువంటిది. చిన్న చిన్న టెక్నికల్ అంశాలు, చిన్న అక్షరం తప్పు ఉన్నా, ఇంకా ఇతరత్ర అంశాలున్నా, ఇంకా కొంతమందిని ఏదో రకంగా ఫిల్టర్ చేసి కట్ చేశారు అనేటువంటిది ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తా ఉంది. సో మొత్తానికి ఇది రాజీనామాల వరకు వెళ్తా ఉంది. ఇంత ముందుకు హరీష్ రావు ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో నడిస్తే ఇప్పుడు కేటీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి మధ్యలో దీని రాజీనామాకు సంబంధించినటువంటి పర్వం వస్తుంది. ముఖ్యంగా ఫ్లెక్సీలు కూడా వెళ్తాయి. అటు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో ఫ్లెక్సీలు వేయడంతో పాటుగా ఆయన క్యాంపు కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఏకంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు వెళ్లి అర్ధరాత్రి 1 గంటకి ఇక్కడ కొంత ధ్వంసం చేసినట్టు కూడా చూసాం. అంటే ఇటు రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు వెళ్తాయి. సో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాజీనామాల పర్వాన్ని తెరలేస్తూ ఫ్లెక్సీలు కూడా వెలిసిన నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో? అంటే ఇంతటి తారాస్థాయికి ఈ యొక్క రాజకీయం చేయడంతో ఎటువంటి సిచ్యువేషన్ దారితీసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ నిన్న సిద్దిపేటలో హరీష్ రావు ఆ క్యాంపు కార్యాలయం పైన దాడి జరిగినటువంటి అంశం పైన ఇటు హరీష్ రావు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, ఖండించారు. కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు, ఈ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు, ఇదేనా మీ ప్రజాపాలన అంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఖండించారు, దీనిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నటువంటి మాలాంటి క్యాంపు కార్యాలయం పైన దాడి జరిగితే రాష్ట్రంలో పాలన ఎలా ఉంది, ఎలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి అంటూ ఆయన విమర్శలు చేస్తూనే డైరెక్ట్ గా కేటీఆర్ రాహుల్ గాంధీని కోట్ చేశారు. రాహుల్ గాంధీ నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ కోల్డ్ రూమ్ అనేటువంటిది గతంలో రాహుల్ గాంధీ కోట్ చేశారు. ఈ అంశాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ మెన్షన్ చేశారు, మీరు చెప్పినటువంటి మొహబ్బత్ దుకాన్ అంటే ఇదేనా, ఇలానే ఉంటుందా, దాడులు చేస్తారా, హరీష్ రావు క్యాంపు కార్యాలయం మీద చేసినటువంటి కాంగ్రెస్ గూన్స్ దాడి చేస్తారనేటువంటిది విమర్శలు చేస్తా ఉన్నారు. ఇదే అంశం పైన ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హరీష్ రావు రెస్పాండ్ కానున్నారు. సిద్దిపేట సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం పైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన చేసినటువంటి దాడిని పైన హరీష్ రావు మధ్యాహ్నం 1 o'clock మాట్లాడడం ఇప్పటికే ఖండన వస్తా ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలనేటువంటి బీఆర్ఎస్ భావిస్తా ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజీనామాల రాజకీయం కొనసాగుతుంది. పరస్పరంగా నువ్వు రాజీనామా చేయాలంటే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు వేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో కొన్ని ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక సిద్దిపేటలో కూడా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ హరీష్ రావుకు వ్యతిరేకంగా సిద్దిపేటలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక అర్ధరాత్రి 1 గంటకి హరీష్ రావు క్యాంప్ ఎమ్మెల్యే కార్యాలయం సిద్దిపేటలో 1 గంటకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ హరీష్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఏకంగా ఆ క్యాంపు కార్యాలయం పైన ఫ్లెక్సీ కేసీఆర్ ఫోటోలతో దాన్ని కూడా చింపివేశారు, కింద పడేశారు. ఇక ప్రస్తుతానికి రాజీనామాల రాజకీయం కొనసాగుతున్న నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్లో చాలా కాకరెత్తోంది రుణమాఫీకి సంబంధించిన అంశం. అయితే 31,000 కోట్లు అవుతుందంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటివరకు వాళ్ళు 3 దఫాలుగా ఈ యొక్క విడుదల చేసినటువంటి నిధులు చూసినా కూడా కేవలం 15,000 నుంచి 16,000 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయి. అంటే వారు చెప్పిన ప్రకారమైనా కూడా సుమారుగా ఇంకా 15 నుంచి 17,000 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. కానీ కేవలం 16,000 కోట్లు మాత్రం విడుదల చేస్తారు. ఇదంతా కూడా బూటకం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ముఖ్యంగా కేటీఆర్ అయితే దమ్ముంటే కొడంగల్కే వెళ్దాం, కొడంగల్లోనే తేల్చుకుందాం, నీ దగ్గరికే వస్తా, 10 మంది పూర్తిగా రుణమాఫీ అని చెప్పినా కూడా నేను రాజకీయంగా వైదొలుగుతానంటూ కూడా కేటీఆర్ సవాల్ చేశారు. ఒకసారి మొన్న ఖమ్మం వేదికగా వైరా నుంచి రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత నిన్న ప్రెస్ మీట్ లో కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ 2 విషయాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను సూటిగా సవాలు విసురుతున్నా, తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి, నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన
ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైన సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. చిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలోనన్నా రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో. మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో 1000 మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం. ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. సగం కూడా చేయకుండా, 40% కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే. ఇంతకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు. వాళ్ళ రుణమాఫీ కాలేదు, వాస్తవం. రైతు బంధు రాలేదు. ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు. ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది. అందుకే అనేది నేను, సెక్యూరిటీ లేకుండా రా, అధికార గణం లేకుండా, మంది మార్బల్యం లేకుండా రా, పోదాం. కొండారెడ్డి పల్లెకి పోదామా, ఇంకో ఊరికి పోదాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు. నేను మీ అందరినీ కోరేది, ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా 8 నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇది పచ్చి మోసం, పచ్చిదగా. ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి. నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి. తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే, ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు, ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉందంటాడు, ఇంకోటేమో గూగుల్ విప్రో CEO సత్యా నాదెల్లా అంటాడు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే. నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆలోచించుకోండి. ఏదో అయినట్టుంది పాపం, దయచేసి చూపెట్టండి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం. ఆయన మరి అసహనము, ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది. ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. బావమరిదికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది. తమ్ముడితో MOU చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది. ఇంకా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి. కాబట్టి
తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి, బంద్ చేయి, మాటలు బంద్ చేయి. ఇలాగులో తొండలు ఇడిచి పెడతా, చెట్టుకు గట్టేస్తా, సంపేస్తా, నరికేస్తా, ఏట్లో దుంకు, ఇవన్నీ బంద్ గోళీలు ఆడతా, అది గుడ్లతో గోళీలు ఆడతా. నువ్వాడు కాదు, నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు. నేను పక్కా దమ్ముంటే రా, నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే సెక్యూరిటీ లేకుండా, అధికార గణం లేకుండా, రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా. నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులను అడుగు, వాళ్ళే చెప్తారు. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నాను, ఇంత దివాలాకోరు ముఖ్యమంత్రి, ఇంత దిగజారుడు రాజకీయం. నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి? హరీష్ రావు గారు నిన్ను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి, 6 గ్యారంటీలు అమలు చెయ్యి, 100 రోజుల్లో చేస్తా అన్నావు, చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇలా 2-3 చిల్లరగాలు పోస్టర్లు పెట్టిండు హరీష్ రావు గారి మీద. అయిపోయింది రుణమాఫీ, నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి. ఎక్కడైంది రుణమాఫీ? చెప్పి చూస్తా, ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు.